ఉండే రైతన్నలకి కూడా టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఒక్క సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా కుంటుపడకుండా ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని ఇస్తూ దేశంలోనే ఈ రాష్ట్రం ముందున్న రాష్ట్రంగా ఉండే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనం చేసుకుంటున్నాం. దురదృష్టం, శాస్త్రజ్ఞులు ఇప్పటికే చెప్తున్నారు, దేశవ్యాప్తంగా వర్షాలు తక్కువ పడతాయని. ఈ తక్కువ వర్షం పడటం వలన రైతన్నలు నీరు తక్కువగా వాడి పంటలు వేసుకోవాలని కూడా రాత్రి కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను కూడా మాట్లాడింది మీరు వినుంటారు. రైతులు ఇప్పుడేదో బోర్లలో నీళ్ళు వస్తున్నాయి, అందుకే నేను పంట వరేసుకున్న సీనన్న అని వరేస్తే సంతోషమే. కానీ ఒక 10-15 రోజుల తర్వాత బోరు నీళ్లు కూడా తగ్గిపోతాయి. మీరు అనుభవజ్ఞులు, ఇటువంటి కాలాలు చాలా చూశారు. రాటు తేలిన రైతన్నలు ప్రభుత్వం మేం చెప్పామనో, అధికారులు చెప్తున్నారనో, శాస్త్రజ్ఞులు చెప్తున్నారో అన్నదానికంటే కూడా బ్రహ్మ ప్రళయంగా మొబ్బులు పడుతున్నాయి. చెర్లు కుంట్లన్నీ ఏకమైతే అన్నట్టు అనిపిస్తుంది, కానీ చుక్క వర్షం పడట్లేదు. శాస్త్రజ్ఞులు కూడా అదే చెప్పారు. మొబ్బులు పట్టినట్టుంటది, చెర్లు నిండుతున్నట్లే అనిపిస్తుంది, చెర్లోకి చుక్క నీళ్లు రావని చెప్పినట్లే ఈ సంవత్సర పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది, మన దగ్గరే కాదు. కాబట్టి రైతులు మెట్ట పైర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చేతులు జోడించి రైతన్నలు కూడా, నా ఆడబిడ్డలు ఇక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా మెట్ట పైర్లకి ప్రిఫర్ చేయాలని కోరుతూ, ఇది మీరు ఎన్నుకొని మీరు ఆశీర్వదించి మీరు ప్రేమతో చూసే ప్రభుత్వం. రైతులని కాపాడే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం మర్చిపోదు, మీకు అండదండలుగా ఉంటుంది, మీ కష్టాల్లో వచ్చి నిలబడుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండాలని మా సోదరీమణులు ఆడబిడ్డలకి మిగిలిన రైతన్నలందరికీ తెలుపుతూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అనేక మంది సర్పంచులు, మండల ముఖ్య నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.